ఇదిగో ఇక్కడ బిస్కెట్ల కోసం ఎగబడుతున్న శునకాలను చూశారుగా, వీటిది కూడా ఒక విషాద గాథ. చూడండి, ఈ కుక్కలు ఎంత అందంగా జాడుగా ఉన్నాయో. మనుషుల్లో సినిమా తారలకు డూపుల్లాగా ఈ శునకాలు కూడా మంచి సౌష్ఠవంతో శరీర పుష్టితో ఉన్నట్టు కనిపిస్తున్నాయి కదూ. ధనికుల ఇళ్లలో విలాసం కోసం పెంచుకునే పెట్ డాగ్స్ ను పోలి ఉన్న ఈ అనాథ శునకాలది దీనగాదే. వీటి తండ్రి ధనికుల ఇళ్లలో ఆనందంగా విలాసంగా బతుకుతుంటే ఏ పాపము ఎరుగని ఈ శునకాలు మాత్రం వీధిలో ఇలా దీనంగా బతుకులీడుస్తున్నాయి. అసలు కథలోకి వస్తే, కుక్కల్లో అనేక జాతులు. కొన్ని జాతి కుక్కలు, కొన్ని ఊర కుక్కలు, కొన్ని వీధి కుక్కలు, కొన్ని వేట కుక్కలు, ఇంకొన్ని తెగల కుక్కలు, రకరకాల పేర్లతో పిలువబడే ఈ శునకాల వెనుక ఒక స్టోరీ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రత్యేక గౌరవాన్ని పొందే మనుషులను విఐపీలు అంటారు. మనుషుల్లో విఐపీలు ఎలా ఉంటారో కుక్కల్లో కూడా విఐడీలు అని ఉంటాయి. అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ లాగా వెరీ ఇంపార్టెంట్ డాగ్స్ అన్నమాట. సాధారణంగా ధనికుల ఇళ్లలో పెట్స్ అని పిలువబడే ఈ శునకాలకు అందమైన పేర్లుంటాయి. జిమ్మీ, జాకీ, రాకీ, స్వప్న, స్నూఫీ, టైగర్, లియో, రాజు, చింటూ, మింటూ అని పిలువబడుతుంటాయి. సాధారణంగా ఎలాంటి పేరు గుర్తింపు లేకుండా వీధి కుక్కలు అనే ట్యాగుతో బతుకుతున్న ఇక్కడ నివసిస్తున్న ఈ గ్రామ సింహాల స్థితి ఇలా ఉంది. ఒకసారి ఎలా ఉందో పరిశీలిద్దాం. అనేక ఆసక్తికరమైన విషయాలు మనకు కనిపిస్తాయి వీటిని పరిశీలిస్తే. కుక్కల్లో కూడా కొన్నింటికి ధనికులకు ఉండే అన్ని రకాల ఐశ్వర్యాలు ఉంటాయి, కొన్నింటికి దారుణమైన బాధలు, కష్టాలు ఉంటాయి. ధనికుల ఇళ్లలో సర్వభోగాలు అనుభవిస్తూ పెరిగే కొన్ని శునకాలు ఈడుకు వచ్చి తమ కామవాంఛ తీర్చుకోవడం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తుంటాయి. అలాంటి విఐడీలకు సరైన జోడీ దొరికే వరకు వాటికి మేటింగ్ అవకాశాలు దొరకవు. అలాంటప్పుడు అవి అక్రమ మార్గంలో ఏ ఆడకుక్క దొరికినా దానితో జతకడతాయి. ఆ క్రమంలో వీధుల్లో అనాథులుగా బిక్కుబిక్కుమని తిరిగే శునకాలపై అత్యాచారం చేస్తాయి. ఈ అత్యాచార ఫలితంగా పుట్టిన ఆ జాతి శునకాల సంతానం అనాథ సంతానమై ఇదిగో ఇలా ఏ చెట్టు కిందనో పుట్ట కిందనో తల దాచుకొని బతుకుతుంటాయి. ఉన్న వాళ్ళ ఇళ్లలో శునకాలు తినగా మిగిలిన వ్యర్థాలు పడేస్తే వాటిని తిని బ్రతికిడుస్తూ, మనుషులతో తన్నులు తింటూ, వ్యర్థ పదార్థాలు పడేసే దిబ్బలో ఆహారం కోసం వెతుక్కుంటూ ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తున్న ఈ శునకాలు అవే. గొప్పవారి ఇళ్లలో ఉండే కుక్కల అక్రమ సంతానం అన్నమాట. ఇప్పుడు కాదంటారా? మనుషుల్లో ఉన్న తారతమ్యాలు కుక్కల్లో కూడా ఉంటాయనే విషయాన్ని